ఈ వీడియో కొందరికి మాత్రమే. ఈ వీడియోలో ఏ రిలేషన్‌షిప్ గురించి కూడా తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఇక అసలు విషయంలోకెళ్తే, పుట్టిన ప్రతి ఒక్కరు అమ్మవుతారు, నాన్నవుతారు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బావ, బామర్ది, అత్త, మామ, భార్య, భర్త, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇలా ప్రతి ఒక్కటి అవ్వగలుగుతున్నారు. ఎందుకంటే ఇదొక ఇన్‌బిల్ట్ ప్రాసెస్ కాబట్టి. కానీ ఒక మంచి ఫ్రెండ్ మాత్రం కాలేకపోతున్నారు. చాలా బాధాకరం. కావాలంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి. చాలా వరకు తల్లి పిల్లల్ని అడుగుతుంటది, నాతో ఫ్రెండ్లీగా ఉండండి అంటూ. అలాగే నాన్న కూడా పిల్లల్ని అడుగుతూ ఉంటాడు, నన్ను ఫ్రెండ్‌గా అనుకోండిరా బాబు అని. ఇలా మోస్ట్‌లీ అన్ని రిలేషన్‌షిప్స్ కూడా ఫ్రెండ్లీ నేచరే కోరుకుంటారు. కానీ ఫ్రెండ్‌గా మాత్రం ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు. అది వాళ్ళు రీచ్ కాకపోతే డిసప్పాయింట్ అవుతారు. అందుకే ఫ్రెండ్‌షిప్ సెట్ కాక ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ మన లైఫ్‌లో ఒకరుంటారు. వాడు మన బంధువు గాదు, మన తోబుట్టువు గాదు, ఎవరో బయటవాడు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మన ఆలోచనలకి దగ్గరగా ఉంటాడు. మనకు కష్టం వస్తే పాతుకుపోతాడు. మనకి ఇబ్బందైతే మన భుజం తడతాడు. ఆనందంలో మన పక్కన ఉన్నా లేకపోయినా మన బాధల్లో మాత్రం ఖచ్చితంగా మన పక్కనే ఉంటాడు. వాడినే ఫ్రెండ్ అంటారు. నిజమైన ఫ్రెండ్‌కి ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. అర్థం చేసుకోవడం మాత్రమే ఉంటుంది. అందుకే ఫ్రెండ్ అంటేనే మంచోడు, మంచోడు అంటేనే ఫ్రెండ్. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం అంటే ఆషామాషీ కాదు. అదొక ఫ్రెండ్‌కి మాత్రమే సాధ్యం. అందుకే అన్ని విషయాలు ఫ్రెండ్‌కి షేర్ చేసుకుంటాం. కాబట్టి మీ ఫ్రెండ్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. కుదిరితే మీ ఫ్రెండ్ కాళ్ళకి మొక్కండి. జై భీమ్, జై భారత్.